పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ సంఘాల ఐక్యవేదిక సమావేశం జరిగింది. పీఆర్పీ రద్దు చేస్తానని వచ్చిన వైసీపీ ప్రభుత్వం జీపీఎస్ అనే కొత్త పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టి ఉద్యోగులను అయోమయంలో పడేసిందని సంఘాల చైర్మన్ సూర్యనారాయణ తెలిపారు. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం పాత చట్టాన్ని రద్దు చేయాలా లేదా కొత్త చట్టాన్ని రద్దు చేయాలా అనే విషయంలో తెలియని పరిస్థితిలో ఉన్నారని ఆయన అన్నారు. పలువదానం చేస్తారు. చంద్రబాబు గారు సూర్యనారాయణ గారికి పలువదానం చేయండి. అయితే లక్ష్మీనారాయణ గారు పలువదానం చేస్తారు. రవీంద్రరాజు గారికి సాయిబాబా గారు పలువదానం చేస్తారు. నా పేరు కేఆర్ సూర్యనారాయణ. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా ఈ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నాను. మా ఐక్యవేదిక కో చైర్మన్గా కర్ణం హరికృష్ణ గారు, సెక్రటరీ జనరల్గా బాజీ పఠాన్ గారు, ఈ జిల్లా భీమవరం జిల్లా చైర్మన్ అండ్ అధ్యక్షులుగా సూర్యనారాయణ రాజు గారు, కార్యదర్శి చంద్రమౌళి గారు, భూపతిరాజు రవీంద్రరాజు గారు, ఇతర మా రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులందరం ఈరోజు ఈ భీమవరం రావడం జరిగింది. ప్రధానంగా గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు గౌరవానికి కోల్పోయి అదేదో ప్రభువుల వారి దయ మీద రాజుగారి భిక్ష మీద బతుకుతున్నారనేటువంటి దయనీయ పరిస్థితిలోకి నెట్టివేయబడి హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలు ఎప్పుడు ఇస్తారో అని అడిగితే కూడా నేరంగా భావించి కేసులు పెట్టి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ నాయకుల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితుల్లోంచి మరోపక్క పేరుకుపోయిన వేలాది కోట్ల రూపాయల బకాయిలు, మరొక పక్క సిపిఎస్ ఉద్యోగులకి విధానపరమైన నిర్ణయము సిపిఎస్ విషయంలో రద్దు చేయకపోగా కొత్తగా అయోమయంగా ఒక జీపీఎస్ అనేటువంటి ఒక విధానాన్ని తీసుకురావడం, ఉన్న సిపిఎస్లో విధానం ప్రకారం 10% ప్రభుత్వం వాటా 10% ఉద్యోగుల వాటా కలిపి ప్రాణ అకౌంట్లో జమ చేయకుండా సంవత్సరాల తరబడి పెండింగ్ పెట్టడం, కేంద్ర ప్రభుత్వ పథకం అయినటువంటి సిపిఎస్ని అడాప్ట్ చేసుకున్నామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రాయితీల్ని 14% తన వాటాని కేంద్ర ప్రభుత్వం పెంచితే దాన్ని పెంచకపోవడం, అలాగే 2004 జనవరికి ముందు నోటిఫికేషన్ ద్వారా నియామకమైన వాళ్ళని పాత పెన్షన్ విధానంలో తీసుకెళ్ళడానికి కేంద్రం ఇచ్చిన అవకాశాన్ని రాష్ట్రంలో ఇవ్వకపోవటం, టీచర్లకి ప్రమోషన్ లేక ఏ పదవిలో నియామకం అయితే అదే పదవిలో రిటైర్ అయ్యేటువంటి దౌర్భాగ్య పరిస్థితి, వాళ్ళ సర్వీసుల్ని నియంత్రించడానికేమో సర్వీస్ రూల్స్ లేని పరిస్థితి, కానీ క్రమశిక్షణ రూల్స్ క్రమశిక్షణ పేరు మీద మరి ఒక అత్యుత్సాహవంతులైనటువంటి ఒక ఐఏఎస్ అధికారిని పెట్టి మరి ప్రభుత్వం